సమస్త విశ్వంలో ప్రతి జీవి పుట్టినప్పటి నుండి చనిపోయేదాకా జీవితం ప్రతి అడుగులో స్వేచ్ఛగా ఆనందంగా జీవించేది భూమిపైన మాత్రమే. ప్రతి జీవి పుట్టుకకు ఒక కారణం, నడత, నడవడిక ఉంటాయి. అమీబా నుండి ఆధునిక మానవుని వరకు జీవి అభివృద్ధి క్రమంలో ఎన్నో రకాల మార్పులకు లోనై ఆధునిక మానవునిగా రూపాంతరం చెంది సమాజ శ్రేయస్సు కోసం పాటుపడేవాళ్లు ఎందరో ఉన్నారు. ఎందరో మహానుభావులు. అందరికీ అభినందనలు. లోకశ్రేయస్సే పరమశ్రేయస్సుగా భావించి భూమిపైన ఉన్న సకల జీవరాశుల ఆకలి తీర్చి వాటి యొక్క శ్రేయస్సు మరియు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలి అనేటటువంటి ఉద్దేశంతో ఏర్పడిన సంస్థ అవని ఫౌండేషన్. ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలం మర్మాముల గ్రామంలో సుందరగిరి సిద్ధయ్య గౌడ్, భాగ్యమ్మ దంపతుల జ్యేష్ఠపుత్రునిగా సంతోష్ కుమార్ జన్మించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ప్రాథమిక విద్యను అభ్యసించి కాలేజీ విద్యాభ్యాసం పూర్తి చేశారు. తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో తోడ్పడుతూ ఈనాడు పత్రికకు ఏజెంటుగా పనిచేస్తుండేవారు. 2004 సంవత్సరంలో జ్యోతిలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వారికి 2 కుమారులు వేదాంత్ కుమార్, అవంత్ కుమార్ సంతానం జన్మించారు. 2006 సంవత్సరంలో ఈనాడు పత్రికలో ప్రకటన చూసి ఆర్టీసీలో ఉద్యోగం కొరకు దరఖాస్తు చేసుకున్నారు. తదనంతరం ఆర్టీసీ సంస్థలో ఉద్యోగం పొందారు. 2013లో ఉద్యోగరీత్యా కుటుంబంతో కలిసి హైదరాబాద్కి వచ్చారు. బాధ్యతాయుతమైన కండక్టర్ ఉద్యోగం చేస్తూ తనదైన శైలిలో 2009లో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో రాష్ట్రస్థాయి నాయకులతో చురుగ్గా పాల్గొన్నారు. మంచి ఉద్యోగం, భార్యాపిల్లలతో సంతోషకరమైన జీవితం గడుపుతూ ఎంతో ఆహ్లాదకరంగా సంతోష్ కుమార్ గారి జీవితం సాగుతున్న సమయంలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ప్రమాదవశాత్తు స్కూల్కి ఆటోలో వెళుతున్న వారి చిన్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ సంఘటన, కుమారుని మరణం సంతోష్ కుమార్ గారిని ఎంతో కలవరపరిచింది. మానసిక సంఘర్షణ, అంతర్గత గందరగోళాలతో ఆయన ఎంతో బలహీనమయ్యారు. కొద్ది కాలంలో భార్య జ్యోతిలక్ష్మి గారి సహకారంతో ఆధ్యాత్మిక జీవనాన్వేషణ మొదలయ్యింది. ఎందరో గురుపుంగవులను కలుస్తూ ఆధ్యాత్మిక సంస్థలను సందర్శిస్తూ 4 సంవత్సరాల సుదీర్ఘ అంతర్మథనంలో శ్రీ అన్నపూర్ణ గారిని కలవడం ద్వారా తన అన్వేషణకు మార్గం దొరికింది. ఆమె అందించిన జ్ఞానంతో 2 సంవత్సరాల మౌన సాధన మరియు సాక్షి సాధన అభ్యసించారు. 2021 సంవత్సరంలో తన మొట్టమొదటి అరుణాచల ప్రయాణం సాగింది. శ్రీ భగవాన్ రమణుల ఆశ్రమం విరూపాక్ష గుహలలో ధ్యాన సాధన వల్ల భగవాన్ రమణుల నుండి కర్మ సిద్ధాంతం యొక్క జ్ఞానం మరియు కర్మ ఫలితాల రహస్యాలు అందుకుని తన నిజ జీవితంలో ఒక ఉద్యమంలాగా కర్మను ఆచరిస్తూ కర్మఫలాలను పొంది ఎంతో మందికి ఈ జ్ఞానాన్ని మరియు రహస్యాలను అందించాలని లోక కళ్యాణార్థం మూగజీవుల సంరక్షణ కోసం సమస్త మానవాళి శ్రేయస్సు కోరుకుని అవని ఫౌండేషన్ ని స్థాపించడం జరిగింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో గతంలో ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా సకల జనుల శ్రేయస్సు కోసం, ప్రాణికోటి శ్రేయస్సు కోసం భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేయాలనే సత్సంకల్పంతో సాగుతోంది. అవని ఫౌండేషన్ కు సహాయపడ్డ ప్రతి ఒక్కరికి భగవంతుని కృపా కటాక్షాలు కలగాలని అవని ఫౌండేషన్ ప్రార్థిస్తుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.
देवाद्रव्याय तपदयानो रुद्रवडय स्वाहा दिवक्ता प्रथमो देव्यो पिशको अहेकुच्चतर्वाण्यपिशाभूषेण धीमहे स्वाहा पदने रक्त्रेवो विलोहितः पदयनं गोपाहदृधन्नपवेतने पष्टानां पदये नमः स्वाहा भवस्य हेत्यै जगतां पदये नमः स्वाहा या तथा विनय क्षेत्राणां पदये ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. ఇంత పెద్ద కార్యక్రమము సాధువుల చేత చేయించాలని ఎందుకు అనుకున్నారు? అంటే సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లడం ధ్యేయంగా ప్రతి ఒక్కరూ నిత్య సత్కర్మలు ప్రతిరోజు మనిషి జీవితం కర్మతోటి ముడిపడి ఉంటుంది కనుక ప్రతి జీవితంలో ప్రతి మనిషి ప్రతిరోజు ఒక సత్కర్మ చేయడమే మనం లక్ష్యంగా ఫౌండేషన్ స్థాపించడం కనుక ఇక నాగసాధులతో ఒక ఇనాగ్రేషన్ చేసి ప్రపంచానికి సత్యాన్ని బోధించడమే ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లడం ధ్యేయంగా ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇనాగ్రేషన్ విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవని ఫౌండేషన్ ఆవిష్కరణ ఈరోజు ఇంత గ్రాండ్గా జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు నాగసాధువుల చేత ఇవాళ అవని ఫౌండేషన్ ఆవిష్కరణ? అంటే ఈరోజు నాగసాధువుల స్వాస్థాలతో 5,000 మందికి భోజనాలు అందించి ఒక కర్మ ఫలాన్ని అద్భుతమైన ఫలాన్ని సృష్టించాలని మనం నిర్ణయించుకున్నాం. మేము శ్రీశైలం నుంచి వచ్చాం. ఓకే, శ్రీశైలంలోనే ఉంటారా మీరు? మేము శ్రీశైలంలో ఉంటాం. ఓకే, అంటే ఇట్లా కొండలు గుహలు ఉంటాయి కదా, అట్లా అందులో ఉంటారా? ఎందుకు సాధువుగా మారారు మీరు? భగవంతునికి శివుడికి అర్పించాం జీవితాన్ని. ఓకే, ఎందుకు అంటే ఈ మార్పు ఎట్లా వచ్చింది మీకు? భగవంతుని అనుగ్రహం. ఓకే, సో ఇప్పుడు ఈ జీవితం ఎట్లా ఉంది ఒక సాధువుగా? ఓ చాలా చాలా ఆనందంగా ఉంది. ఓకే, అప్పుడు ఎట్లా ఉంటుండే, ఇప్పుడు ఎట్లా ఉంది? ఆ మార్పు ఏంటి? ఆ మార్పు మీరేం కోరుకున్నారు అసలు? అప్పుడేమో సంసారం బాధలు అవి ఉండే, ఇప్పుడేమి లేవు. అంత పరమాత్మునికే ఇచ్చినాం. అంత పరమాత్ముని లీనంలో ఉన్నాం కాబట్టి మాకే బాధ లేదు, ఏ చింతన లేదు. ఆ భగవంతుని ధ్యానమే, ఆ శివుడి యొక్క ధ్యానమే ఎప్పుడు. అప్పటి వరకు మరి మీరు ఫ్యామిలీలో ఉన్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి మీరు ఇట్లా సాధువుగా మరి వాళ్ళ కొడుకు పెళ్లి బిడ్డ పెళ్లి చేసినాం, మనం ఇందులోకి వచ్చేసినాం. వాళ్ళ జీవితం వాళ్ళు బతుకుతారు, మనం శివునిలో ఉన్నాం, శివుని ఆజ్ఞతో నడుస్తున్నాం. ఓకే, మీరు సాధువు కదా, ఇప్పుడు అందరూ కూడా అన్ని సంసార జీవితాలు గడుపుతూ ఉన్న వాళ్ళకి సాధువుగా మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? ఎందుకు సాధువుగా బతకాలంటే ఏం చెప్తారు? సనాతన ధర్మంలో మంచి మంచి మార్గంలో పరమాత్ముని కృపకు ఉండాలని చెప్తున్నాం. ఎప్పుడు సంసారంలో ఉంటే బాధలు చింతన, అది ఎక్కడ బాయ్ ఇది ఇక్కడ బాయ్ అని ఉంటుంది. ఇప్పుడు ఏది లేదు, ఒకటే పరమాత్ముని ధ్యానం, ఒకటే పరమాత్ముని చింతన, ఒకటే. శ్రీశైలం మహాక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు శంఖముత్తం దేవస్థానం ఆధీనంలో ఉంటాం. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్. అంటే సాధువులను చూస్తూ ఉంటే ఒక ఆధ్యాత్మికంగా అనిపిస్తూ ఉంటుంది. సో మీరు కూడా సాధువుగా మారకముందు మీరేంటి, సాధువుగా మారినాక మీలో వచ్చిన మార్పులు ఏంటి? ఒకటి, ముందుది అనవసరమ్మా. ఎప్పుడైనా సరే వర్తమానంలో ఉండి ఇప్పుడు వచ్చిన కొత్త మార్పుని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొత్తగా ఏదైనా చెడు కనిపిస్తే దాన్ని వెంటనే క్లీన్ చేసుకుని మనం ఆధ్యాత్మికంగా మారాల్సిందే. గతం అనవసరం, ఎప్పుడు కూడా భవిష్యత్తు కూడా అనవసరమే. వర్తమానంలో ఒక గురువు చరణాలు పట్టుకుని గురు పరంపరలోకి వచ్చి ఇక అప్పుడు మార్పు మొదలైపోతుంది. ఆ మార్పును కాపాడుకోవటమే. కానీ అది స్వామి, అందరూ సాధువులుగా మారితే ప్రపంచం ఏమైపోతుంది? నువ్వు అన్నట్టు అందరూ సాధువులుగా మారలేరు, అందరూ డాక్టర్లు అవ్వలేరు, అందరూ మినిస్టర్లు అవ్వలేరు. అదొక యోగం, అదొక భోగం. సో వాళ్ళ రూట్కు నిర్ణయించబడి ఉంది, దాన్ని జాగ్రత్తగా కాపాడుకుని పట్టుకోవటమే. కాబట్టి అందుకనే గ్రంథాలు శాస్త్రాలు చదివి మనం జాగ్రత్తగా అసలు ఏ మార్గం సరైంది, ఏది నిజమైన ఆనందాన్ని ఇస్తుంది, ఏది ముక్తి వైపు తీసుకెళ్తుంది అని ఆలోచిస్తే మెల్లమెల్లగా కర్మలన్నీ పోతాయి, సహజంగా పోతాయి.
అయితే సంతోష్ బుద్ధా గారు అవని ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆ ఆవిష్కరణ కార్యక్రమం మీ చేతుల మీదుగా జరుగుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందమ్మా. ఎందుకంటే అతను నాకు గతంలో కూడా తెలుసు. అతను ఆలోచనలన్నీ చాలా పెద్ద ప్రణాళికలు ఆధ్యాత్మికంగా చేయాలని. సో అతను మమ్మల్ని అందరినీ తీసుకురావటం, ఇక్కడ ఇది ప్రారంభం చేస్తున్నారు. ముందు ముందు కూడా చాలా చేయాలని తపన ఉంది. కాబట్టి అతనికి మా అందరి ఆశీర్వచనం, అతనికి మీకు అందరికీ సత్యాన్ని బయటికి తీసుకువెళ్ళే వాళ్ళందరికీ మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. స్వామీజీ, ఇప్పుడు ఒక మనిషిగా స్వార్థము, అసూయ, కుళ్ళు, కుతంత్రాలు ఇవి ప్రతి ఒక్కరికి ఎక్కువైపోయాయి కలియుగంలో. మరి ఒక సాధువుగా మీరు సాధారణ మనుషులకి ఇచ్చే సందేశం ఏంటి? ఒక్కటేనమ్మా, సాధనమున పనులు సమకూరు ధరలు అన్నారు. సాధనలోకి రావాలి. సామాన్యుడు సాధకుడు అవ్వాలి. సాధకుడు అవ్వాలంటే శిష్యుడు అవ్వాలి. ఆ ఒక గురు పరంపరలోకి రావాలి. అలాగ వెళ్ళినప్పుడు చక్కగా అతని జీవితం మారుతుంది. అతని జీవితమే కాదు, ఇంకొకరు కూడా ఉపయోగపడతాడు అతను. అది ఇక్కడ లక్ష్యం. తన స్వార్థం కోసం తను ఉండకూడదు. ఇప్పుడు అందరికీ మనుషులు మార్పు కోరుకుంటారు. అది మనలో కుళ్ళు ఉండొద్దు, స్వార్థం ఉండొద్దు, మనం నార్మల్గా మారాలి అని. ఎవరు కోరుతున్నమ్మా? కోరుకున్న వాడిన కంపల్సరీ చేంజ్ చేస్తాడు. తన లోపల చేంజ్ చేసేస్తాడు. కోరినంటే థింక్ చేసినా తన 50% రెడీ. ఎవరు కోరుతలేరు. నటిస్తున్నారు, డ్రామా చేస్తున్నారు. ఇదంతా ప్రపంచం అంతా డ్రామా ఎక్కువ. ప్రపంచంలో నీతి నిజాయితీ ఉట్టి నాగా సాధుల దగ్గరే. అందుకోసం నాగా సాధులు బట్టలు వేసుకోరు. మేము నాగాలు ఉన్నా కూడా కరెక్టే, మీరు బట్టలు వేసుకొని కూడా వేస్టే అది చెప్పడానికి. అయితే ఇప్పుడు ఈ కలియుగంలో మనుషుల్ని ఇలాంటి స్వార్థము ఇవన్నీ ఇచ్చింది కూడా భగవంతుడే కదా. భగవంతుడు ఇచ్చిన ఎక్కడ రాయాలి. మనల్ని ఈ బుద్ధి ఇవన్నీ ఇలా జరుగుతుంది అని కూడా ప్రచారమే తప్పు. భగవంతుడు మనిషియే ఈజీ బేస్ అది వెతుకుతున్నాడు. ప్రతి దగ్గర ఈజీ ఈజీ ఈజీ. అబద్ధం చెప్పడం ఈజీ, సత్యం చెప్పడం చాలా టఫ్. మరి ఇప్పుడు ఈ కలియుగంలో మార్పు అనేది వస్తుందా? మనుషుల్లో మార్పు అనేది మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్ ని బట్టి మీరు అనుకుంటున్నారా మార్పు అనేది వస్తుంది అని? ఖచ్చితంగా వస్తుంది, కానీ స్లోలీ వస్తుంది. సమస్త విశ్వంలో ప్రతి జీవి పుట్టినప్పటి నుండి చనిపోయేదాకా జీవితం ప్రతి అడుగులో స్వేచ్ఛగా ఆనందంగా జీవించేది భూమిపైన మాత్రమే. ప్రతి జీవి పుట్టుకకు ఒక కారణం, నడత, నడవడిక ఉంటాయి. అమీబా నుండి ఆధునిక మానవుని వరకు జీవి అభివృద్ధి క్రమంలో ఎన్నో రకాల మార్పులకు లోనై ఆధునిక మానవునిగా రూపాంతరం చెంది సమాజ శ్రేయస్సు కోసం పాటుపడేవాళ్లు ఎందరో ఉన్నారు. ఎందరో మహానుభావులు. అందరికీ అభినందనలు. లోకశ్రేయస్సే పరమశ్రేయస్సుగా భావించి భూమిపైన ఉన్న సకల జీవరాశుల ఆకలి తీర్చి వాటి యొక్క శ్రేయస్సు మరియు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలి అనేటటువంటి ఉద్దేశంతో ఏర్పడిన సంస్థ అవని ఫౌండేషన్. ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలం మర్మాముల గ్రామంలో సుందరగిరి సిద్ధయ్య గౌడ్, భాగ్యమ్మ దంపతుల జ్యేష్ఠపుత్రునిగా సంతోష్ కుమార్ జన్మించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ప్రాథమిక విద్యను అభ్యసించి కాలేజీ విద్యాభ్యాసం పూర్తి చేశారు. తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో తోడ్పడుతూ ఈనాడు పత్రికకు ఏజెంటుగా పనిచేస్తుండేవారు. 2004 సంవత్సరంలో జ్యోతిలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వారికి 2 కుమారులు వేదాంత్ కుమార్, అవంత్ కుమార్ సంతానం జన్మించారు. 2006 సంవత్సరంలో ఈనాడు పత్రికలో ప్రకటన చూసి ఆర్టీసీలో ఉద్యోగం కొరకు దరఖాస్తు చేసుకున్నారు. తదనంతరం ఆర్టీసీ సంస్థలో ఉద్యోగం పొందారు. 2013లో ఉద్యోగరీత్యా కుటుంబంతో కలిసి హైదరాబాద్కి వచ్చారు. బాధ్యతాయుతమైన కండక్టర్ ఉద్యోగం చేస్తూ తనదైన శైలిలో 2009లో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో రాష్ట్రస్థాయి నాయకులతో చురుగ్గా పాల్గొన్నారు. మంచి ఉద్యోగం, భార్యాపిల్లలతో సంతోషకరమైన జీవితం గడుపుతూ ఎంతో ఆహ్లాదకరంగా సంతోష్ కుమార్ గారి జీవితం సాగుతున్న సమయంలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది.
ప్రమాదవశాత్తు స్కూల్కి ఆటోలో వెళుతున్న వారి చిన్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ సంఘటన, కుమారుని మరణం సంతోష్ కుమార్ గారిని ఎంతో కలవరపరిచింది. మానసిక సంఘర్షణ, అంతర్గత గందరగోళాలతో ఆయన ఎంతో బలహీనమయ్యారు. కొద్ది కాలంలో భార్య జ్యోతిలక్ష్మి గారి సహకారంతో ఆధ్యాత్మిక జీవనాన్వేషణ మొదలయ్యింది. ఎందరో గురుపుంగవులను కలుస్తూ, ఆధ్యాత్మిక సంస్థలను సందర్శిస్తూ 4 సంవత్సరాల సుదీర్ఘ అంతర్మథనంలో శ్రీ అన్నపూర్ణ గారిని కలవడం ద్వారా తన అన్వేషణకు మార్గం దొరికింది. ఆమె అందించిన జ్ఞానంతో 2 సంవత్సరాల మౌన సాధన మరియు సాక్షి సాధన అభ్యసించారు. 2021 సంవత్సరంలో తన మొట్టమొదటి అరుణాచల ప్రయాణం సాగింది. శ్రీ భగవాన్ రమణుల ఆశ్రమం విరూపాక్ష గుహలలో ధ్యాన సాధన వల్ల భగవాన్ రమణుల నుండి కర్మ సిద్ధాంతం యొక్క జ్ఞానం మరియు కర్మ ఫలితాల రహస్యాలు అందుకుని తన నిజ జీవితంలో ఒక ఉద్యమంలాగా కర్మను ఆచరిస్తూ కర్మఫలాలను పొంది ఎంతో మందికి ఈ జ్ఞానాన్ని మరియు రహస్యాలను అందించాలని లోక కళ్యాణార్థం, మూగజీవుల సంరక్షణ కోసం సమస్త మానవాళి శ్రేయస్సు కోరుకుని అవని ఫౌండేషన్ ని స్థాపించడం జరిగింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో గతంలో ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా సకల జనుల శ్రేయస్సు కోసం, ప్రాణికోటి శ్రేయస్సు కోసం భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేయాలనే సత్సంకల్పంతో సాగుతోంది. అవని ఫౌండేషన్ కు సహాయపడ్డ ప్రతి ఒక్కరికి భగవంతుని కృపా కటాక్షాలు కలగాలని అవని ఫౌండేషన్ ప్రార్థిస్తుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అవని ఫౌండేషన్ ఆవిష్కరణ కార్యక్రమం శ్రీ పళని కన్వెన్షన్లో జరుగుతూ ఉంది. నాగసాధువులందరూ ఇచ్చేశారు. వాళ్ళ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. సంతోష్ బుద్ధ గురించి మనందరికీ తెలిసిందే. ఆయన కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతారు. గతంలో మనం చేసిన పాప కర్మల పుణ్యఫలమే ఇవాళ ఈ మానవ జన్మ ఎత్తడానికి కారణం అంటారు. సో అలా ఆయన కర్మ సిద్ధాంతాన్ని నమ్మి చాలామందిని ఇన్స్పైర్ కూడా చేస్తూ ఉంటారు. మరి ఆయన ఇవాళ నాగసాధువులను పిలవడం జరిగింది. వివిధ పుణ్యక్షేత్రాల నుంచి కూడా వందల మంది నాగసాధువులు ఇక్కడికి జరిగింది. నాగసాధువులు అంటే శివ దూతలుగా మనం భావిస్తూ ఉంటాము. దాదాపు 111 అన్నారు, కానీ అంతకు మించి నాగసాధువులు ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళందరి చేతుల మీదుగా కూడా ఇంకా ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా దాదాపు 5,000 మందిని ఆయన ఆహ్వానించారు. 5,000 మందికి పైనే ఇక్కడికి వస్తారు. వాళ్ళందరికీ కూడా ఈ నాగసాధువులచే ఇవాళ భోజనం పెట్టిస్తారనమాట. వాళ్ళ స్వహస్తాలతో వీళ్ళందరికీ వడ్డిస్తూ ఉంటారు. కనుక ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వద్దు అంటూ చాలా మంది భక్తులు ఇప్పటికే ఇక్కడికి వస్తూ ఉన్నారు. మహారుద్రాభిషేకం జరిగింది ఉదయం. ఇంకా వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. మనము శ్రీ పళని కన్వెన్షన్ దగ్గర ఉన్నాము. సో మెల్లమెల్ల వీళ్ళు ర్యాలీగా వచ్చారు నాగసాధువులందరూ కూడా. ఇప్పుడు శ్రీ పళని కన్వెన్షన్ లో కార్యక్రమం జరుగుతుందన్నమాట. 111 మంది నాగసాధువులైతే ఈ కార్యక్రమానికి రాబోతున్నారు అని చెప్పి నిజంగా వాళ్ళంతా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా పాదయాత్రన ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడే పాదయాత్ర అయితే విజయవంతము అయింది. మరి ఇప్పుడు వాళ్ళందరూ కూడా మాట్లాడబోతున్నారు. వాళ్ళ మాటల ద్వారా మంచి మంచి విషయాలు మనందరం కూడా విందాం రండి. स्मरहरं महंकालं मल्लिकार्जुनं ध्यायात् त्र्यंबक सोमनाथ मणिशम्यकादशेवो नमः देवं चंद्रकलाधरं फणिधरं ब्रह्माकपालाधरं गौरीवामधरं त्रिलोचनधरं रुद्राक्षमालादलम्. ఈనాటి కార్యక్రమంలో వచ్చినటువంటి నాగసాధువుల యొక్క అందరి ఆశీర్వాదంతో ఇలా అవని ఫౌండేషన్ను మనం ఆవిష్కరించబోతా ఉన్నాం. ఈ ఫౌండేషన్ యొక్క సృష్టికర్త, రూపకర్త అయినటువంటి సంతోష్ బుద్ధ గారు
వారికి భగవంతుడిచ్చిన సంకల్పం మనుషుల పట్ల కరుణ, ప్రేమ, ఆదరణ, మనుషుల యొక్క దినవారి రోజు కష్ట సుఖాలు వీటికి ఏది మూలమని ఎన్నో రోజుల పాటు మరి ధ్యానంలో ఉండి మహర్షి రమణుల వారి యొక్క కృపా కటాక్షం చేత వారు మనుషుల కర్మ ఫలాలు ఎట్లా వస్తాయి, ఎటువంటి కర్మలు చేయాలా, ఈ కర్మ మనకు చేయడానికి వచ్చినటువంటి ఆలోచన దృశ్యం ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఆ దృశ్యం వలన మనం చేసే కర్మ ఎట్లా ఉత్పన్నమవుతుంది, ఆ ఉత్పన్నమైన కర్మ యొక్క ఫలితం ఎట్లా నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు అన్న విషయాలన్నీ కూడా మరి సంతోష్ బుద్ధ గారు ఇవాళ రమణుల వారి యొక్క దివ్యాశిష్యులతోని వారు తెలుసుకొని ఇవాళ మన తెలంగాణ కావచ్చు, సౌత్ ఇండియా కావచ్చు, అందరికీ ఈ ఫలితాన్ని ఎన్నో లెవెల్స్లుగా ఏ రకంగా వస్తుంది, దాని ఫలితం ఎట్లా అనుభవిస్తాం అనే విషయాన్ని తెలుసుకొని పూర్తిగా సంపూర్తిగా కర్మ సిద్ధాంతం మీద ఇవాళ మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక మహానుభావుడు ఉన్నాడంటే ఆయన సంతోష్ బుద్ధ. इसलिए इस मृत लोक में कर्म अच्छे कर्म कर लें. क्यों कि अच्छे कर्म के करने से घर का प्रकाश हो जाता है और बुरे कर्मों के करने से घर का विनाश हो जाता है. मेरे भाइयों, अच्छा कर्म कर लें. अच्छे कर्म के करने से घर का प्रकाश हो जाता है, बुरे कर्म के करने से घर का विनाश हो जाता है. तो इस मृतलोक में आकर के कर्म कर लें. भजन में बताया है, अच्छी करनी करिए प्यारे, कर्म ना करिए काला. अच्छे कर्म कर लें, काला कर्म ना करें. और लाख आंख से देख रहा है अब हमें देखने वाला मेरे मालिक की दुकानों में. ముందుగా ఇక్కడ వచ్చిన గురువులందరికీ పాదాభివందనాలు. సో ఇప్పటివరకు ప్రతి ఒక్క కార్యక్రమానికి సపోర్ట్ చేసిన అందరికీ కృతజ్ఞతలు. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నా. సో మీ అందరి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంతమంది రావటం నా జీవితంలో మొదటి నుంచి కూడా మహాత్ముల పాదాల దగ్గర ఉండి ఎక్కిరాల భరద్వాజ గారు ఇచ్చిన బీజం నాకు అవధూతల దర్శనాలు, వాళ్ళ స్పర్శనం. ఎప్పుడు చెప్తారు మహాత్ముల యొక్క దర్శనం, స్పర్శనం, భాషణం. ఒక్కొక్కసారి భాష కుదరపోయినా వాళ్ళు చక్కగా కళ్ళతో స్పర్శిస్తారు. మౌన భాష, అది దేవతా భాష. అటువంటి మౌనంతో మనందరికీ ఆదేశాన్ని లేకపోతే సందేశాన్ని, ఆశీర్వాదాన్ని అందిస్తూ ఉంటారు మహాత్ములు. అలాంటి మహాత్ములందరూ ఈ రోజున మీ ముందుకు వచ్చారు, మన దగ్గరకు వచ్చారు. నేను హిమాలయాలలో గత 22 సంవత్సరాలుగా అక్కడే ఉంటూ కైలాస మానస సరోవరాన్ని 12 సార్లు దర్శించుకుని కాలినడకన 3 సార్లు వెళ్ళి, ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి మహాత్ముల పాదాల దగ్గర కూర్చుని మెట్టుమెట్టుగా ఎప్పుడు సిగ్గుపడక్కర్లేదండి మన సాధనని చెప్పుకోవడానికి. మహాత్ముల పాదాల దగ్గర ఎన్ని శక్తులు ఉంటాయో కనుక అది తనంతటి వాడిని చేసుకుంటారని చెప్తారు. గురువులు ఒక సత్శిష్యుడు దొరికితే వారిని ఉద్ధరించటం ఒకటే కాకుండా తనంతటి వాడిని అవకాశం ఉంటే తనకంట గొప్పవాడిగా మార్చుకుని గర్వపడతాడు సద్గురువు. అలాంటి పరంపరలో మనం నడుస్తూ ఉన్నాం. దత్త పరంపర, ఆది అంతం లేని పరంపరలో మీ అందరికీ కూడా ఈ శుభ సందర్భంలో అవని ఫౌండేషన్ ఒక అద్భుతమైన సంస్థని ఇప్పుడే ఆవిష్కరించుకున్నాం. ఆ సంస్థ ద్వారా లోక కళ్యాణం, ఆత్మ కళ్యాణం ఇటువంటి కార్యాలు మరిన్ని జరగాలని ఇక్కడికి వచ్చిన నాగా సాధువులందరూ మీ అందరికీ ఆశీర్వాదాన్ని ఇస్తారు. రిసెప్టివ్గా ఉండండి.
ఎప్పుడు మహాత్ముల దగ్గరికి వెళ్ళినా ఆస్వాదించేందుకు తగినట్లుగా దృష్టిని వారి మీదే ఉంచి మనస్సుని పక్కన ఉంచి హృదయపూర్వకంగా ఆస్వాదించేలా ఉండండి. సాయి గారు ఇంకా అవని ఫౌండేషన్ చేసిన పని చిన్న పని కాదు. గంగా మాత భాగీరథుడు కష్టపడి సాధన చేస్తారు. ఒక సాధన 2 years 3 years కాదు, ఎన్నో సంవత్సరాలు సాధన చేస్తే గంగా మాతని భూమిపైన దింపినారు. అటువంటి నార్త్ ఇండియా నుంచి ఎక్కడో గుహల్లో దాచుకున్న నాగా సాధువులందరినీ పట్టుకొని తీసుకొచ్చేసి ఇక్కడ మీకు మీకు దర్శనం అవుతుంది కదా, దానికన్నా తక్కువ మాత్రం మీరు అనుకోరాదు. మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ దానికన్నా తక్కువ మాత్రం అనుకోరాదు. ఎందుకంటే అంత గొప్ప మహానువులు దర్శనం అందులో ఒక్కలైనా దర్శనం ఇవ్వాలంటే మహాకుంభానికి వెళ్ళాలి. అటువంటి 144 yearsలో ఏ మహాకుంభం ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు 144 years ఆగాలి. అటువంటి ఒక సందేశం, అటువంటి ఒకటి జరిగింది ఇక్కడ. చాలా చాలా ఆనంద బహుత్ అచ్చా ఆనంద్ హే. అందుకోసం ఒకసారి చెప్పట కొట్టండి. ఇంకా సాయి రెడ్డికి అయితే సిద్ధారెడ్డి అని పేరు పెట్టేస్తాను నేను. ఆయన నార్మల్ కాదు, ఇప్పుడు సిద్ధారెడ్డి. ఆయన ఆ కర్మ సిద్ధాంతమే, ఆ కర్మయోగమే ఇప్పుడు ఎన్నో వేలాది మందికి ఛానల్స్ ద్వారా లక్షలాది మందికి ఒక మార్గ నిర్దేశనం చేస్తూ వస్తోంది. లోక శ్రేయస్సే తన శ్రేయస్సుగా భావించి మానవాళి శ్రేయస్సు, మూగజీవుల పరిరక్షణ కోసం అవని ఫౌండేషన్ స్థాపించినటువంటి అవని ఫౌండేషన్ ఫౌండర్, చైర్మన్ అన్నింటికీ మించి మనందరికీ కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తున్నటువంటి సంతోష్ బుద్ధ గారిని సాదరంగా సవినయంగా మనందరి చప్పట్ల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. కార్యక్రమానికి వచ్చిన ప్రతి పరమాత్మ స్వరూపునికి నా శిరస్సు వంచి నా ఆత్మ ప్రణామములు తెలియజేస్తున్నాను. సో ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన పరమశివునికి అత్యంత ప్రియమైన కార్తీక మాసంలో ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం, గురువుల సందేశంతో మన నాగసాధులు ఇంతమంది మన ఈ వేదిక మీదకి ఈ ఫౌండేషన్ కార్యక్రమానికి వచ్చిన హిమాలయ యోగి సిద్ధ పురుషులు వేదానంద్ బాబాజీ పాదాలకు నమస్కరిస్తూ, అనునిత్యం దర్శనమిస్తున్న నాకు యాదమాతాజీ, ప్రతిరోజు నాకు దర్శనమిస్తున్న యాదమాతాజీ పాదాలకు నమస్కరిస్తూ, కొన్ని కార్యక్రమాల వల్ల మా గురువులు అన్నపూర్ణ గారు ఈరోజు రాలేదు. सौराष्ट्रदेशे विशदे तिरङ्गे ज्योतिर्मयं चन्द्रकर्णावतंसं भक्तिप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये। मेरे को मैं 14-15 साल का था जब से। अच्छा, क्यों लिए, क्या ऐसा चेंज क्यों आए आप में? मेरे पिताजी योग करते थे, योगा सीख गया मैं। अच्छा। नेति, धोती, त्राटक, कपाल भाती, बस्ती और नौलिक। मैं बचपने में सीख गया था, तो फिर वो उस हिसाब से मेरे में साधु बन गया। अच्छा, आपका जीवन शैली कैसे रहेगा सुबह से शाम तक? सवेरे शाम अपना मठ मंदिर में पूजा पाठ, आरती, योग, ध्यान, धारणा ये करते हैं। अच्छा, अच्छा, आपको कैसे पूछते हैं मालूम? आप भगवान से बहुत क्लोज, आप भगवान की कृपा से ऐसा साधु जन्मा लिए बोल के सब लोग आपको पूछते ना, तो इतने साल से आप साधु बन गए, हर रोज़ भगवान को पूछते आप, तो क्या डिफरेंस है हम में और आप में? हम भी पूछते, आप भी पूछते? ऐसा है, आप अपनी तरीके से पूछते हैं और हम अपने तरीके से पूछते हैं। भजन हम अपने 3 तरह का भजन होता है, एक तो बोल के होता है, एक जीबान हिला के होता है और एक मन के अंदर होता है। जो मन के अंदर होता है वो 24 घंटे चलता रहता है, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जो भी आपका भगवान का, जो भी आप भी कर सकते हैं इस चीज़ को 24 घंटे में आप भी कर सकते हैं। अच्छा, नो
आप सुबह से आपका खाना पूरा डिफरेंट रहता ना हमसे, आप क्या खाते हैं? जो भी मिल जाता है, जैसे दाल सब्जी रोटी, सादा भोजन पाते हैं। ये मनुष्य जन्म भगवान ने दी है, हमको बहुत क्रिएटिविटी दी है, चप्पल पहनते, कपड़े पहनते, ज्वेलरी पहनते, हम लोग हमको सजते पूरे, मगर आप वो पूरा छोड़ के ऐसा साधु बन के जीने के लिए तो भगवान तो नहीं बोले ना। ऐसा है ना, ये मन है, मन किधर भी जा सकता है, मन की भक्ति किधर भी कर सकता है। जो जिस हिसाब से रहता है वो उस हिसाब से पूछता है। और सबसे बड़ा है पैसा इस दुनिया के अंदर। जो पैसा रहेगा तो वो उस हिसाब से खर्चा करके अपना जीवन व्यापक करेगा। और सबसे पहला तो क्या है, माता पिताजी। अगर माता पिताजी अच्छे हुए हैं तो बच्चे का भी पालन पोषण अच्छा होगा। जब माता पिताजी की तरफ से थोड़ा सा कुछ गलती हो गया तो बच्चा भी बिगड़ जाएगा। ऐसे ही हमारा हिसाब है। ఈ అవని ఫౌండేషన్ ఆవిష్కరణ అనేది సంతోష్ బుద్ధా గారికి సంబంధించింది. ఈ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన చేశారు. ఆయన నాగసాధువులతో ఇవాళ ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సాధువు చెప్తుంది ఏంటంటే, సాధువులు వాళ్ళ కోసమే కాకుండా అంటే మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ బాగుండాలని కూడా పూజలు చేస్తూ ఉంటామని ఆ సాధువు చెప్పడం ఇప్పటివరకు మీరు చూశారు. స్టే ట్యూన్ టు ఐ డ్రీమ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.